హలో, మొన్న కుకట్పల్లిలో చిన్నపిల్లని చంపేశారు కదా, దాని మీద నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నా. అరే, నాకు ఒకటి అర్థం కాదురా. ఈ యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది, కొన్ని ఛానల్స్ అన్నీ కాదు, కొన్ని ఛానల్స్ ఆ పైన ఉన్న సంజీవ్ రావుని, ఆ ఇంటి ఓనర్ కొడుకుని నిందితుడిగా చెప్తారు. మీరేమన్నా డిక్టేటర్ లారా? మీరేమన్నా కోర్టులా? లేదంటే మీరేమన్నా జడ్జిమెంట్ చేయనికే లాయర్లా, జడ్జిలా? మీరు ఎవర్రా అసలు డిసైడ్ చేయనికే? అట్లా యూట్యూబ్లో అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తున్నారా? మీ వ్యూస్ కోసము, మీ టీఆర్పీ కోసము. పిచ్చనా కొడుకులారా, ఒక మనిషి జీవితం పాడవుతుందిరా. ఆ సంజీవ్ రావు ఏమైనా మీరు అనుమానితుడు కాదు, మీరు నిందితుడని డిసైడ్ చేసిరు. దానివల్ల అతడు ఏమైనా చేసుకున్నాడు అనుకో, ఎవడరా బాధ్యుడు? ఆ ఇంటి ఓనర్ని కొడుకుని కూడా నిందితుడిగా పెట్టేసి థంబ్నెయిల్స్ పెట్టేసి పోజ్ చేస్తారు. మెంటల్ ఉందారా మీకేమన్నా? మీకున్నాయి కదరా ఫ్యామిలీలు. పిచ్చనా కొడుకులారా, పైసల కోసం ఏమైనా చేస్తారా? అరే, కొంచెమన్నా కామన్ సెన్స్ వాడుండ్రా. ఏం మనుషులు ఉన్నారా మీరు? సస్పెక్ట్కి అక్యూజ్డ్కి చాలా ఫరక్ ఉందిరా. సస్పెక్ట్ అంటే అనుమానితుడు. పోలీసులు క్లియర్గా చెప్పారు, వాళ్ళు అనుమానితులు. అంటే మేము అనుమానిస్తున్నాము, జస్ట్ అనుమానితులు మాత్రమే. అక్యూజ్డ్ అంటే నిందితుడు. నిందితుడు అంటే నేరం చేసినవాడు. ఇప్పుడు తెలిసింది కదా, 15 ఏళ్ళ బాలుడు, 10వ క్లాస్ చదువుతున్న బాలుడు నిందితుడు అని తెలిసింది. మరి ఎందుకురా ముందు ఎందుకురా ఏమంటారు అత్యుత్సాహము? అవసరమారా? పిచ్చనా కొడుకుల కొంచెం అవేర్నెస్ తెలుసుకోండి, కొంచెం కామన్ సెన్స్ వాడండి రా, ఇడియట్స్.